జాయింట్ కలెక్టర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనకి చెన్నాయిపాలెం సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే ఉందో బీపీసీఎల్ కంపెనీకి సంబంధించి దాని మీద రేట్ ఫైనలైజేషన్ కోసం ఈరోజు ఇక్కడ ఆర్డీఓ గారి ఆఫీస్లో అందరూ స్టేక్ హోల్డర్స్ తోటి అంటే అక్కడ పబ్లిక్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి గౌరవ కావాలి ఎమ్మెల్యే గారు అటెండ్ కావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే దాదాపుగా ఒక 1600 ఎకర్స్ వరకు అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సి ఉంటుంది ఆ గ్రామం నుంచి. దాని మీద ఇప్పటికీ మేము ఒక 3 times వాళ్ళతోటి కన్సల్ట్ చేయడం జరిగింది గ్రామస్తులతోటి. మేజర్‌గా రైతులు ఏంటంటే వాళ్ళు పొలాలు ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ ఒకటి ఉండాలని చెప్పి జీవనోపాధి కోసం అడగడం జరిగింది ముఖ్యంగా. దాంతో పాటుగా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే హౌసెస్ ఇయన్నీ ఉన్నాయో ఆటికి ఆర్ఓఆర్ ప్యాకేజ్ కూడా ఒకటి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ మనకి చట్టం ప్రకారంగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసేటప్పుడు దానికి కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దానికి మేము వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా దానికి అంగీకరించారు. రేటు కూడా కొంత ఎక్కువగానే అడగడం జరిగింది. కానీ మనకి చట్ట ప్రకారంగా వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంతకన్నా కూడా ఎక్కువగానే మేము ప్రపోజ్ చేసి ఫైనల్ చేయడం జరిగింది. ఈరోజు 24 lakhs ఎకరానికి రేటు అనేది ఫైనల్ చేయడం జరిగింది. అదండి. దీని మీద వాళ్ళు అంగీకరించారు. దీని ప్రకారంగానే మేము ఫర్దర్‌గా ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి కంపెనీ వారికి అప్పచెప్పడం జరుగుతుంది. టోటల్‌గా 1550 ఎకర్స్ వరకు ఉంది. దీంట్లో పట్టా ల్యాండ్స్ ఉన్నాయి. అదేవిధంగా అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. దీనికి రేటు 24 lakhs చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అవి గవర్నమెంట్ ల్యాండ్స్ కొన్ని ఉంటాయి. చెరువులు, శ్మశాన వాటికి ఇవన్నీ ఉంటాయి. అవి ఎక్సెప్ట్ చేసే మిగతాది మనం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఉద్యోగ వృత్తి కూడా అది కల్పించమని చెప్పడం జరిగింది. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దాని మీద కంపెనీ వారితో కూడా మాట్లాడి ఎవరైతే చదువుకుని ఉన్నారో వాళ్ళకి తగ్గ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చే విధంగా కూడా మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ.